ఇన్స్టాలో కూడా అదే ఉంటుందా? ఏంటిది? 2 ఉంటాయి కదా ఇన్స్టాలో. వర్క్ బాగుంది. ఇన్స్టాలో 2 ఉంటాయి కదా, చూపి 2 క్రియేషన్స్ ఇదా? ఓకే. ఎక్కడికి వచ్చాం ఈరోజు చెప్పు. చీరలు కుట్టించుకోవడానికి వచ్చాం. చీరలు కుట్టించుకోవడానికి వచ్చామంట ఫ్రెండ్స్. ఇదిగోండి. సారీ, చీరల నుంచి కుర్తా ఏందో చేస్తున్నారా? మైక్ సెట్ చేసుకోమంటున్నా. ఇది పట్టుకో ఒకసారి వీడియో తీద్దాం. నీకు సెట్ అవుతురా బాగా. నీ కలర్ సెట్ అయ్యి చూడు. ఇక్కడ ఇలా పెట్టు. ఎందుకు లాగుతున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. శారీస్ కొని ఇప్పుడు దాన్ని కుర్తాలాగా మారుస్తారు అంతే. శారీస్ కాదు, ఫ్యాబ్రిక్స్, ఓన్లీ ఫ్యాబ్రిక్స్. అంటే జస్ట్ క్లాత్ ఒకటి మొత్తం తానుల్లో నుండి తీసి కుట్టిస్తాం. మీరు ఈ వర్క్ అంతా అక్కడ చేపిస్తారు? నార్మల్గా మాకు మొత్తం కంప్లీట్ ఇన్హౌస్ స్టిచ్చింగే ఉంది. అండ్ మొత్తం మాస్టర్స్ ఉన్నారు మొత్తం అందరూ. అండ్ మగ్గం యూనిట్ కూడా ఉంది. సో మొత్తం మనకి ఇన్హౌస్లోనే జరుగుతుంది కంప్లీట్ డ్రెస్. మామూలుగా ఇప్పుడు ఆర్డర్స్ అన్నీ బయట నుంచి వస్తూ ఉంటాయా? వస్తాయి మనకి. నార్మల్గా హైదరాబాదు, యూఎస్ఏ అయితే బాగా వస్తాయి. అండ్ నార్మల్ ఈ డొమెస్టిక్ కంట్రీ వైజ్గా అయితే బాగానే వస్తాయి. ఓకే. అదే ఒకసారి మీకు రీచ్ వస్తే నాకు తెలిసి డొమెస్టిక్ కూడా బాగా తీసుకుంటారు మీ దగ్గర. మామూలుగా డొమెస్టిక్ ఏమంటాం అంటే ఇప్పుడు డొమెస్టిక్లో కూడా పాపులర్ అవుతాయి మీ వీడియోస్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు ఇంకా రీచ్ వస్తుంది అంటున్నా. ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ట్అప్ ఇది మన ఇప్పుడు మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి కుర్తా టైప్లో ముందుకు అవును. మొత్తం మనం కంప్లీట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని క్లయింట్ రిక్వైర్మెంట్ మీద మొత్తం మనం ఇలా కంప్లీట్గా స్టిచ్ చేపిస్తాం. అంటే మీరు ముందే రెడీమేడ్ లాగా చేసి ఫోటోలు పెట్టడం అట్లా కాకుండా మన క్లయింట్కి ఏ కలర్ కావాలి మొత్తం కలర్ అండ్ డిజైన్ మొత్తం మోడల్ అన్నీ కస్టమైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాకు ఫ్యాబ్రిక్ మొత్తం వీడియో కాల్ అట్లా ఏమైనా చూపిస్తారు? మొత్తం వీడియో కాల్ బేస్డ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు మొత్తం వీడియో కాల్ బేస్ మీద ఉంటుంది. స్టిచ్చింగ్ అప్పుడు వీడియో కాల్ తీసుకుంటాం, ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అప్పుడు వీడియో కాల్ తీసుకుంటాము, లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ చూపించేటప్పుడు చూపిస్తాం. అండ్ అలాగే మధ్యలో మనం ఎలా ప్రాసెస్ జరుగుతుందని కూడా చూపిస్తాం. మళ్ళీ వాళ్ళకి ఫొటోస్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటాం మనం. లైక్ ఇప్పుడు వరకు మీ దగ్గర ఎన్ని ఆర్డర్స్ వరకు వెళ్ళాయి మీరు చేసినప్పటి నుంచి? ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 100+ ఆర్డర్స్ అయితే వెళ్ళాయి. 100+ ఆర్డర్స్ అయితే చేశారు. 100+ ఆర్డర్స్ మనం ఇప్పుడు చేసాము. ఓకే. ఈ 3 months గ్యాప్లోనే మంచి రీచ్ వచ్చిందని అన్నట్టు. 3 months గ్యాప్లోనే బాగానే ఇచ్చారు జనాలు. అదే లైక్ వర్క్ చూస్తే తెలుస్తుందిలే. కొంచెం బాగుంది. అంటే మనకి లైక్ ఇప్పుడు ఏమంటాం, ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా ఇస్తారు వాళ్ళకి? లైక్ ఏమన్నా వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కాల్ చేస్తారు కాబట్టి లైక్ మీకు ఇన్స్టాలో డైమ్ చేస్తారు, వాట్సాప్లో చేస్తారు, కాల్ చేస్తారు. సో వాళ్ళు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఎలా ఇస్తారు ఫిట్టింగ్గా మీకు? మెజర్మెంట్స్ అనేవి మనం కంప్లీట్గా 2 pieces మీద తీసుకుంటాం. ఒకటి వీడియో కాల్లో తీసుకుంటాము, లేదంటే మనం ఆన్లైన్లో తీసుకున్న కుర్తా కానీ లేదంటే షర్ట్ బేస్ మీద సైజ్ చార్ట్ పెడతాము. ఓకే. సో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీకు ఫిట్స్ అయితే ఇప్పుడు వరకు మీకు ఇప్పుడు వరకు ఇష్యూ అయితే ఇప్పుడు మాకు ఏం ఇష్యూస్ రాలేదు. అండ్ ఇంకొకటి లోపల కంప్లీట్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ముందరే పెట్టి పంపిస్తాం లోపల, ఈజీగా వాళ్ళకి థ్రెడ్ సైజ్ రిమూవ్ చేసుకునేలాగా. ఓకే. ఇప్పుడైతే ప్రెసెంట్ మీకు ఎన్ని ఆర్డర్స్ పంపిస్తున్నారు ఈ రోజు అయితే? మనం ఓన్లీ 5+ ఆర్డర్స్ పంపించాం ఈ రోజు. ఉమెన్స్ అయినా మెన్స్ అయినా. ఓకే. ప్రెసెంట్ సారీస్ కూడా చేస్తారా? సారీస్ కంప్లీట్ మెన్స్ వేర్లో అన్ని, ఉమెన్స్ వేర్లో, కిడ్స్ వేర్ ఇంక్లూడింగ్ ఆల్. ఏ మోడల్ అయినా మొత్తం మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాం. ఎట్ ప్రెసెంట్ అయితే ఇది ఫినిష్ అయిపోయింది. ఇంకోటి ఇది కూడా ఫినిష్ అయింది అనుకుంటా కదా, ఇప్పుడే చేస్తున్నారు. సో ఈ 2 ఫినిష్ అయిపోయి ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్ళేది? ఈ ప్రోడక్ట్ యూఎస్ఏకి వెళ్ళేది. ఓకే. మీరు నార్మల్గా మీకు లైక్ ఈ ఐడియా ఎలా వచ్చింది దీని మీద చెయ్యాలి అని? లైక్ శారీతో ఫ్యాబ్రిక్తో ఇలా నార్మల్గా బయట మనకి ఇలాంటివి దొరకవు. సో మీరు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇలా చేద్దామని? అంటే నార్మల్ మనం ఓన్లీ ఇదైతే ఈ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మోస్ట్లీ ఉమెన్స్లోనే చూసాము, మెన్స్కి ఎక్కడ చేయలేదు. అవునవును, మెన్స్. సో దాన్ని బట్టి కొంచెం క్రియేటివ్గా చేద్దామని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ నుండి కుర్తాస్ అని స్టార్ట్ చేశాను. ఓకే. ఫ్యాబ్రిక్ నుంచి కుర్తాలు అన్నీ చేస్తారు. షర్ట్స్ అయినా అసలు ఏ మోడల్స్ అయినా మొత్తం మనం కస్టమైజ్ చేయొచ్చు. అదే ఇన్స్టాగ్రామ్లో చూసాం కదా. మీరు ఎక్కడ తీసుకుంటారు? అంటే హోల్సేల్ నుంచి తెప్పించుకుంటారు లేకపోతే షాప్స్? మనకి మొత్తం ఆల్మోస్ట్ అవుట్లెట్ కూడా మొత్తం ఇన్ హౌస్లోనే ఉంది ఫ్యాబ్రిక్ది.
డిజైనర్ అయితే కనుక కొంచెం ఎక్స్పోర్ట్ చేయించుకుంటాం అంతే. ఓకే ఓకే. నార్మల్గా ఎన్ని డేస్ మనకి ఒకవేళ ఆర్డర్ ఇచ్చి ఎన్ని డేస్లో మీరు చేయగలరు? ఒక కుర్తా అయినా ఒక షర్ట్ అయినా ఇలాంటి సింపుల్ అయితే ఒక 4 daysలో అయిపోతుంది. 4 daysలో అయిపోయింది. ఎక్కువ మగ్గం వర్క్ ఉంటే టైం పట్టింది. మగ్గం వర్క్ ఉంటే ఆల్మోస్ట్ 7 to 10 days. 7 to 10 days వర్క్ ఉంటే. ఓకే ఓకే. మాక్సిమం అటు చూసినా మీకు 15 days ఒక ఇది ప్రోడక్ట్ పడింది. డెలివరీ 15 days పట్టింది. అంతే, డిపెండ్స్ ఆన్ మోడల్, వాళ్ళు ఇచ్చే డిజైన్ బట్టి అది వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డేస్ కూడా అంతే. ఓకే ఓకే ఓకే. ఇంకా లైక్ ఇప్పుడు నార్మల్గా డెలివరీ ఎలా ఇస్తారు? ఇది కొరియర్ చేస్తారా? ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పాలా? అడగాల? ఇంకేమన్నా? అవును, వీడియో ఎందులో పెడతారు ఇప్పుడు? యూట్యూబ్లోనే పెడతాను. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో పెడితే మీరు ఇంకా రీచ్ బాగా వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. తీయమంటా నేను కూడా వీడియోలో. షాప్ పేరు ఏంటి? షాప్ పేరు ఏంటి? శ్రీలక్ష్మి క్రియేషన్స్. శ్రీలక్ష్మి క్రియేషన్స్. ఎక్కడ కరెక్ట్గా ఉంది ఇది? పట్టమట కింద లింక్ పెడతాం. కింద లింక్ పెడతాం, వచ్చేయండి. ఏ లింక్ పెడతారా? లొకేషన్ లింక్ పెడితే లొకేషన్ లింక్ నువ్వు పెడతావు, నేను పెట్టినా. ఇన్స్టా పేరు చెప్పాలి. ఇన్స్టాలో కూడా అదే ఉంటుందా? ఏంటిది? 2 ఉంటాయి కదా ఇన్స్టాలో. వర్క్ బాగుంది. ఇన్స్టాలో 2 ఉంటాయి కదా. 2 క్రియేషన్స్ ఇదా? ఓకే.